ఈరోజు జడా శ్రావణ్ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. అద్భుతంగా మళ్ళీ దొరికిపోయాడు జడా శ్రావణ్. ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, బిఆర్ నాయుడు ఏదైతే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి వీడియో పైన పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ఎందుకు ప్రశ్నించట్లేదు, మౌనంగా ఎందుకు ఉంటున్నారు? ఇదే గోరెంట్ల మాధవ్ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ చెందినటువంటి ఎంపీ గతంలో ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో అవతల వ్యక్తి ఎవరైనా మహిళ అనే వ్యక్తి బయటికి రాల. అయినా దాని గురించి నెలల కొద్దీ ఈ లైవ్ షోని, డెబేట్ షోస్ నిర్వహించారు మీ ఛానల్స్లో. మరి బిఆర్ నాయుడు వీడియోలో ఎందుకు మీరు స్పందించట్లేదు అని చెప్పి అడుగుతున్నాడు. ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటంటే, జడా శ్రావణ్, నిజంగా నువ్వు అసలు జడ్జిగా పనిచేసావా? నీకు జడ్జి అనుభవం ఉందా లేదా? నాకైతే మొన్న ఎవరో ఒక ఆయన మాట్లాడాడు, ఆయన ఫేక్ డాక్యుమెంట్తో జడ్జి అని చలామణి అవుతున్నాడు, ఆయన అడ్వకేట్ అంటాడు, జడ్జి అంటాడు, అంత సీన్ లేదు, జడా శ్రావణ్ ఒక బోగస్తుడు అని చెప్పాడు. సరే, నేను పెద్దగా వెళ్ళా, కానీ ఈ మధ్య కొన్ని ఎపిసోడ్ చేస్తుంటే నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మీకు ఇంతకుముందు తమిళపాటి సుధామాధవి గారు ఆమె ఆ ఎపిసోడ్ చదివినప్పుడు నేనేమనుకున్నానంటే, ఆయనకి డాక్యుమెంట్స్ కావాలని దాచిపెట్టేసి వైసీపీకి ఫేవర్గా ఉండటం కోసం దుమ్మెత్తిపోసాడేమో అనుకున్నా. కానీ తర్వాత వేరే వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు, నిజంగా ఆమె ల్యాండ్ అమ్మిందా అన్నారు. మీరు ఎవరంటే, నేను జడా శ్రావణ్ చాలా దగ్గరగా ఉండేవాడిని, అంటే ఇప్పుడు మా జడా శ్రావణ్ కూడా వెర్రి పుష్పం చేసేసింది, అంటే ఒకసారి సేల్ చేసిన ల్యాండ్ మళ్ళీ కొనుగోలు చేసిందంటే అవి ఏవో జరిగాయి, కానీ మా జడా శ్రావణ్ అనేటువంటి అమ్మకాల గురించే చెప్పాడు కానీ కొనుగోలు గురించి చెప్పలేదని చెప్పాడు. సో తాజాగా ఇప్పుడు జడా శ్రావణ్ అని చెప్పేది ఏంటంటే, నువ్వు జడ్జిగా ఉన్నప్పుడు నువ్వు ఇలా సెల్లు పెట్టుకొని గోరెంట్ల మాధవ్ వీడియో చూడాలి. వాడు ప్యాంట్ తీసి కొట్టుకోవటం, ఎంతసేపు కొట్టుకున్నాడు, టైమింగ్ కూడా కౌంట్ చేసుకో. ఈ పక్కనే సెల్లు పెట్టుకోవాలి, గోరెంట్ల మాధవ్ వీడియో సెల్లు. ఇటుపక్క బిఆర్ నాయుడు గారి వీడియో పెట్టుకో. ఇప్పుడు ఈయన ఏమంటాడంటే, అవతల పక్క ఉన్నటువంటి మహిళ ఎవరు బాధితురాలు బయటికి కనిపించలేదు కదా, అయినా కూడా మీరు 1.5 రోజులు డెబేట్ నిర్వహించారు, దాని మీద షోస్ పెట్టారు మీరు అని అంటున్నాడు. సరే, ఇప్పుడు నేనేమంటున్నానంటే, 2 వీడియోస్ని ఇలా పెట్టు, చెక్ చేసుకున్నాక నిజంగా నువ్వు జడ్జి అయితే, గోరెంట్ల మాధవ్ చండాలమైనటువంటి వీడియో చూసిన తర్వాత అసలు బిఆర్ నాయుడు వీడియోలో ఎక్కడైనా కానీ ఒంటి మీద బట్టలు తీసినట్టు కానీ, ఒంటి మీద అంటే బట్టలతో నలిపినట్టు కానీ, లేకపోతే ఇంకేమైనా అసభ్యకరంగా ప్రవర్తించినట్టు కానీ అక్కడ ఏం లేదు. ఊరక హక్ చేసుకున్న వీడియో. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఆ మహిళతో మాకు 30 సంవత్సరాల కంటే సత్సంబంధాలు ఉన్నాయి, మా ఇంటికి వాళ్ళు వస్తారు, వాళ్ళ ఇంటికి మేము పోతాం, అందులో అక్కడ తప్పేం లేదు. కొంత ఎడిటింగ్ చేస్తారు, ఎక్కడ ఎడిటింగ్ చేస్తారో హక్ చేసుకునే వీడియో ఎడిటింగ్ చేస్తారు. ఇంకోటి లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొచ్చారు. మరి నీకు ఏం కానొచ్చింది అక్కడ? నీకు ఎక్కడైనా ఒంటి మీద బట్టలు తీసినట్టు కానొచ్చిందా? లేకపోతే ఏమన్నా బట్టలు లేనటువంటి వీడియో సోషల్ మీడియాలో ఏమన్నా వచ్చిందా? లేకపోతే ఆ మహిళ ఎవరన్నా వచ్చి, లేదా అతను నా మీద అత్యాచారం చేశాడు అని చెప్పేసి అన్న వీడియో బయటకు వచ్చిందా? లేకపోతే దానికి సంబంధించిన ఇద్దరు మాట్లాడుకున్నటువంటి ఆడియో కాల్స్ ఏమైనా బయటకు వచ్చాయా? ఏమీ లేకుండా, ఎటువంటి వీడియో ఆడియో కాల్స్ లేకుండా లైవ్లో మన గంట అడిచినటువంటి మాధవ్ గారిని, బిఆర్ నాయుడు గారిని ఇద్దరిని కలిపేస్తే ఎట్లా, ఏ విధంగా జడ్జిమెంట్ చెప్తావు? నువ్వు ఒక జడ్జి అయితే, నిజంగా జడ్జి అయితే తీర్పు ఎలా చెప్తావు నేను అడుగుతున్నా. అంటే నువ్వు ఏదో ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసం ఈ విషయం కూడా తెలియకుండా నువ్వు జడ్జి అయ్యావంటే నిజంగా నాకు చాలా కామెడీ అనిపిస్తుంది. నిజంగా అంబట్ రాంబాబుకి వీడియో కానీ, ఆడియో కాల్స్ కానీ అవి పక్కన పెట్టండి, ఒకవేళ మిస్యూజ్ అవ్వచ్చు. గోరెంట్ల మాధవ్ వీడియో అడిగావు కాబట్టి నేను చెప్తున్నా, గోరెంట్ల మాధవ్ వీడియోని, బిఆర్ నాయుడు వీడియోని పక్కన పెట్టుకొని ఎవడైనా 2 చూసినప్పుడు అంబట్ రాంబాబు లాంటి జడ్జిగా పెట్టేసి, అదే ఈ 2 వీడియోలు చూసి ఏది బాగుందంటే, వాడు నాకు గోరెంట్ల మాధవ్ వీడియో ఇంకా అర్థం 4-5 సార్లు చూస్తాడు. ఎందుకంటే మనోడికి అదే పని.
కానీ బిఆర్ నాయుడు వీడియో ఏం లేదని పక్కన పడేస్తాడు. ఎందుకంటే నేను చెప్పేది ఒకటి, నువ్వు జడ్జిగా పనిచేసావు. ఈ చిన్న విషయం తెలియనోడు నువ్వు జడ్జిగా ఎలా అయ్యావో నాకైతే ఇప్పుడు కూడా అర్థం కావట్లా. ఈయన అంటున్నాడు, మీరు ప్రశ్నించట్లేదు కాబట్టి 476 ఓట్లు వచ్చినటువంటి నా పార్టీ తరపు నుంచి నేను ప్రశ్నిస్తున్నాను అని చెప్పి అంటున్నాడు. అయ్యా, మన ఓట్లు 100 కంటే తక్కువ, మనకు పోలైన ఓట్లు 0.5. ఆ 0.5 గాళ్ళకు మనం మాట్లాడే అర్హత కూడా లేదన్నా. నువ్వు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేపిస్తే నువ్వు ఆ పార్టీ అధ్యక్షుడు నీకే 476 ఓట్లు వచ్చాయి. అలాంటి పోలింగ్ కౌంటింగ్ వేసుకుంటే 0.5 గాళ్ళు మీడియా ముందుకు వచ్చినంత రాద్దాంతం ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పే ఏంటంటే, ఆయన నూట్ వీడియో కానీ, బట్టలు లేకుండా వచ్చిన వీడియో కానీ, లేకపోతే ఆయనతో మాట్లాడినటువంటి ఆడియో కాల్స్ను కానీ ఏమైనా ఉంటే, లేకపోతే ఆ మహిళ బయటకు వచ్చి ఎస్ మా మధ్య ఇలా జరిగింది, ఆయన నన్ను ఇలా వాడుకున్నాడని చెప్తే డెఫినెట్లీగా బిఆర్ నాయుడు గారికి ఎవరు సపోర్ట్ చేయరు. అంతేగాని ఏదో ఒక వీడియోని తీసుకొచ్చేసి ఏ టెక్నాలజీ తోటి మీరు చేసి ఈ వీడియో చేశారు కాబట్టి బిఆర్ నాయుడు సస్పెండ్ చేయాలి, బిఆర్ నాయుడు తీసేయాలి, బిఆర్ నాయుడు అనర్హుడు, బిఆర్ నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేయడం అంటే, నేను చెప్తున్నా, నీలాంటి వాళ్ళని మాట్లాడితే అసలు నువ్వు జడ్జి ఎట్టయ్యావు, నువ్వు జడ్జిగా ఎట్టయ్యావు, లాయర్ ఎట్టయ్యావు, దేనికోసం నువ్వు మాట్లాడుతున్నావు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి చిల్లర డబ్బుల కోసం మాట్లాడే ఒక చిల్లర కాడివి నువ్వు. అది నేను చెప్తున్నా, నీ అంత చిల్లర లుచ్చాగా అసలు నేను ఎక్కడ చూడలే. ఒక జడ్జిగా పనిచేసి నువ్వు అరే గోరంట్ల మాధవ్ వీడియోని అంబటి రాంబాబుని, లేకపోతే ఇంకొకటి అవంతి శ్రీనివాస్, అవంతి ఎమ్మెల్సీ అనంతబాబుది, వాళ్ళ కాల్స్ పక్కన మన బిఆర్ నాయుడు వీడియో పెడితే నీకు ఎక్కడైనా తప్పు ఉంది అని చెప్పగలిగావంటే నువ్వు అసలు జడ్జి పెట్టయ్యావు అనేది నాకు అర్థం కావట్లేదు. రెండు కంపేర్ చేయి, నువ్వే చూసుకో. ఈరోజు రెయ్యంతా చూసుకో, గోరంట్ల మాధవ్ వీడియో చూసుకో, బిఆర్ నాయుడు వీడియో చూసుకో. రేపు పొద్దున్నే వచ్చి నువ్వు మాట్లాడు మీడియా ముందుకు వచ్చి. అనవసరమైన మాటలు, సోది మాటలు, చెత్త వాగుడు దేనికి? ఈ చిన్న విషయం కూడా తెలియకుండా ఆ కోట్ వేసుకుని ఎగేసుకుంటూ మీడియా ముందుకు వచ్చి సొల్లు వాగుడు అవుతున్నావుగా. సిగ్గనిపించట్లేదా నీకు? అసలు నువ్వు జడ్జి పెట్టావని చాలా మంది అడుగుతున్నారు. నిజంగా నువ్వు జడ్జి అయ్యావా, లేకపోతే డుమ్మాతోటి ఏదో పేరుకు చెప్పుకున్నావు జడ్జి అని నేను అడుగుతున్నా. అసలు బిఆర్ నాయుడు వీడియో కానీ గోరంట్ల మాధవ్ వీడియోతో అసలు కంపేర్ చేయొచ్చా? ఆ వీడియో ఈ వీడియోకి అసలు ఎక్కడన్నా ఉన్నాయా? పోలికలు ఉన్నాయా? సిగ్గుండాలి కనీసం మీరు మాట్లాడటానికి. మీరు ఈ చిన్న లాజిక్ కూడా తెలియకుండా మీరు జడ్జెట్ అయ్యారు. మీ పోరంబోకు అరకోట్లు వేసుకుని ప్రెస్ మీట్లకు వచ్చి జనాల మైండ్ సెట్ మార్చాలని ప్రయత్నం చేస్తున్నది. అప్పటి నుంచి ఏమన్నా ₹10 కూడా ఉపయోగం లేదు నీకుండా.